మీరంతా ఒక గొప్ప కార్యక్రమం చేస్తున్నారు. అంటే సమాజం కోసం మీరు త్యాగం చేస్తున్నారు. మీరు చేసే కార్యక్రమం ఎవరో చేయలేని కార్యక్రమం. అలాంటి కార్యక్రమాన్ని ఒక శ్రద్ధగా ప్రజల కోసం చేస్తున్నారు. మీరు చూపించే చొరవ ప్రజా ఆరోగ్యానికి దోహదం చేస్తుంది. ఒక మాటలో చెప్పాలంటే ఒక మంచి సేవ. చాలా మంది ఉద్యోగాలు చేస్తారు, ఇలాంటి వ్యాపారాలు చేస్తారు, కానీ మీరు చేసే పని వల్ల అనేక మార్పులు వచ్చాయి. ఎప్పుడో నేను పచ్చదనం పరిశుభ్రంతో ప్రారంభించి తర్వాత స్వచ్ఛ భారత్కి నేనే రిపోర్ట్ ఇచ్చి ఈరోజు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమం చేస్తున్నాం. మనం కూడా స్వర్ణాంధ్రప్రదేశ్, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ 2 కార్యక్రమాలని ముందుకు తీసుకుపోతున్నాం. ఇందులో మీరు భాగస్వాములు అయ్యారు. మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందనలు. మీ అందరికీ పాదాభివందనం చేస్తున్నా. మీ సమస్యలు కూడా చెప్పారు. నాకు ఆధునీకరణ కూడా వస్తూ ఉంది, మెకనైజేషన్ వస్తూ ఉంది. ఇప్పుడే మన వాళ్ళతో నేను మాట్లాడాను. వాళ్ళు కూడా వాళ్ళ ఇబ్బందులు చెప్పారు. ఇప్పుడు కూడా డ్రైన్లో దిగడం ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా పరిష్కారం అవుతాయి. మీ సమస్యలన్నీ కూడా ఎట్లా పరిష్కారం చేయాలి, ఏ విధంగా మీకు కూడా అందరితో సమానంగా భవిష్యత్తు ఉండాలి, అవన్నీ కూడా నేను ఆలోచిస్తాను, న్యాయం చేస్తానని మరొకసారి హామీ ఇస్తూ మీ అందరికీ సెల్యూట్ చేస్తున్నా. నమస్కారాలు, ధన్యవాదాలు.